షాలోమ్ అండి, వందనాలు. కొన్ని ఆత్మీయ విషయాలు ఏమంటే, ఎప్పుడైనా ఒకరికి భయం ఎప్పుడు కలుగుతుంది అంటే, తన చుట్టూ ఏమీ లేదు అనుకుని జీవిస్తున్నప్పుడు కాకుండా, తన చుట్టూ ఏదో ఉంది అని గ్రహించినప్పుడే భయం అనేది ఏర్పడుతుంది. లోకంలో తనకిష్టం వచ్చినట్టు జీవించినప్పుడల్లా చుట్టూ ఏమీ లేదు అని అనుకుంటా గడిపేస్తారు. కానీ ఈ లోకానికి వ్యతిరేకత ఎప్పుడైతే మనసులో ఏర్పడుతూ ఉంటుందో, శరీరంలో ఏర్పడుతూ ఉంటుందో, బలహీనతకు గురవుతూ ఉంటారో, అప్పుడు తన చుట్టూ పరిస్థితులు ఏదో ఉన్నాయని అప్పుడు గ్రహింపు వస్తుంది. ఎవరన్నా పట్టించుకోకపోయినా, సర్వీస్ చేసేవాళ్ళు లేకపోయినా, ఆర్థిక సమస్యలు కానీ ఇంకింట్లో ఏమన్నా సమస్యలు వచ్చినా అప్పుడు వస్తుంది గ్రహింపు అనేది. అయితే ఒక నిజమైన దేవుని బిడ్డ వీటికి సంబంధం లేకుండా బ్రతకాలి, జీవించాలి. ఏంటంటే ఆత్మ ఎల్లప్పుడూ జీవించే ఉంటుంది. శరీరం అనేది దూరం అవుతూ ఉంటుంది, కానీ ఆత్మ ఎల్లప్పుడూ జీవించి ఉంటుంది. ఇంకో విషయం, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్లు ఇష్టం వచ్చినవి తింటా, నచ్చినవి త్రాగుతా, తన వారికి నచ్చిన సుఖాలు పొందుకుంటా ఉంటే లోకంలో ఇంకా అదే దీవెన అనుకుంటారు, అదే సంతోషం అనుకుంటారు. కానీ ఒకరికి నిజమైన సంతోషం ఏంటంటే ఆయుష్, ఆరోగ్యం. అట్లా ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలి అంటే ముందు దేవుని ప్రేమ, దేవుని సన్నిధి పొందుకోవాలి. మరొక విషయం, ఈ ఆయుష్ ఉంటేనే ఏ సుఖమైనా పొందుకోగలుగుతారు. కావలసినవి తినగలుగుతారు, కావలసినవి త్రాగగలుగుతారు. ఇంకేదైనా లగ్జరీ లైఫ్ అంటే కోరింది కొనుక్కోవడం, అట్లాంటి విలాసవంతమైన జీవితం గడపగలుగుతూ ఉంటారు. అయితే దానికి ముందు కావలసింది ఆరోగ్యం, ఆయుష్. దీనికోసమే ప్రార్థనా జీవితం అనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం. ఏమంటే, ఈ చుట్టూ ఉన్న వాతావరణం ఎంటీగా కనపడుతూ ఉంటుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు ఏంటంటే తన చుట్టూ ఏముందనేది గ్రహింపుకు వస్తుంది. అప్పుడు గ్రహింపుకు వచ్చినప్పటికీ, శోధన అని తెలిసినప్పటికీ యేసయ్య హస్తాల నీడలో, యేసయ్య వెలుగులో ఉన్నామని ధైర్యం అనేది వస్తుంది. అయితే చుట్టూ ఉన్న పరిస్థితులు, ముందు లోకానికి భయపడాల్సిన పని కాదు, ఎవరికి వారే భయపడాలి. ఒక విషయం ఏమంటే, ఎవరికైనా అనారోగ్యం కానీ ఏదైనా ఆపద వస్తుంది అంటే ముందు తనకు సంబంధించే జరుగుతుంది. ఎట్లా అంటే, బయటికి వెళ్ళారంటే ఉదయం లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకంలో ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది. ఈ లోకానికి సంబంధించిన మాలిన్యం అది హృదయానికి, మనస్సుకి అయి ఉండొచ్చు. ఆ మనసు గ్రహింపు లేని స్థితి వలన శరీరానికి కూడా అయి ఉండొచ్చు. ఎట్లా అంటే, ఎక్కడ పడితే అక్కడ చేతులు అంటుకోవటం, ఏదైనా మెట్లు ఎక్కేటప్పుడు పక్కన స్టెప్స్ అవి అంటుకోవటము, లేదా ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఇది అంటుకోవచ్చా లేదా అనేది గ్రహింపు లేకుండా ప్రతిదీ శుభ్రంగా కనపడుతుంది లోకం. కాబట్టి ఏది అంటుకోవటానికైనా మనసు వెనకకు లాగదు. మనసు లోకానుసారమైన ఇష్టం వలన ఏదైనా అంటుకోవడానికి, తాకటానికి సిద్ధంగా ఉంటారు. ఆ మాలిన్యాన్ని ఎవరైనా ఆహారం ఇచ్చినా తినేసేటివే. అవి ఎలా వండారు, ఎలా సిద్ధపరిచారు, ఇవేం లేదు. బయట ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు అయితే అసలేం ఆలోచించరు. ఆ కళ్ళ ముందు చక్కగా నూనెలో ఏగుతున్నాయా, ఫ్రెష్గా ఉందా, ఇంతవరకు ఆలోచిస్తారు.
ఇంకా ఏదన్నా సిద్ధపరిచేటప్పుడు దానికి ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది, ఆ శుభ్రాలు గ్రహింపు ఉండదు. కాబట్టి ఒక దేవుని బిడ్డకి ఏంటంటే ఆహారం తక్కువగా తీసుకుంటారు. అది శుభ్రత గురించి ప్రయత్నించరు కానీ వారికి శుభ్రమైన ఆహారమే దొరుకుతుంది. ఇంకా వారికి బలవంతంగా ఎవరన్నా ఇవ్వాలన్నా కూడా ఆ పరిశుభ్రత వారి మీదకి రాదు. వందనాలండి. మళ్ళీ మాట్లాడతాను అండి.